లవకుశులారా, మీరు రామనామం ఉచ్చరిస్తే రాచులుక పలుకుల్లాగా మరింత మనోహరంగా ఒప్పుతుంది. మీరు నేర్పిందే కదా గురువర్య. అవును లవకుమార, మీకు నా తపస్సంతా ధారపోసి రచించిన రామాయణం ఎందుకు నేర్పానో తెలుసా? తెలుసును గురువర్య. రామాయణం పాడినా విన్నా పుణ్యం వస్తుంది. అంతేకాదు కుశకుమార, మానవ జాతి ధర్మాలు అధర్మాలు నిరూపించి నాగరికత పెంపొందింప చేసేది రామాయణం. మానవ సంఘాన్ని తీర్చిదిద్ది మళ్ళీ జంతుత్వంలోకి జారిపోకుండా కాపాడేది. గురువర్య, మీరేవేవో పెద్ద పెద్ద విషయాలు చెబితే మాకెలా తెలుస్తుంది? నిజమే నాయన, ఇవన్నీ మహత్తరమైన విషయాలు. రామాయణంలోని పాత్రలు చూడండి. దశరథ మహారాజు ఆడి తప్పని వాడు. తన భార్య కైకేయికి ఇచ్చిన వరం కోసం శ్రీరామచంద్రుణ్ణి అడవులకు పంపించి తాను ప్రాణాలను విడిచిపెట్టాడు. అంటే ప్రాణం పోయినా ఆడి తప్పకూడదన్నమాట. నిజం. ఇంకా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మనిరతుడు, సత్యవాది. తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి సంతోషం కోసం తన సౌఖ్యాలను విడిచి అరణ్యవాసానికి వెళ్ళాడు. దుర్మార్గుల్ని శిక్షించాడు, సన్మార్గుల్ని రక్షించాడు. అవును. ఇంకా సీతాదేవి పరమ పతివ్రత. భర్త అడవికి వెళితే తాను కూడా వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించింది. అంతేకాదు, లంకలో రావణుడు ఎన్నో సంపదలు చూపి ఆశ పెట్టినా చీయని తిరస్కరించి శ్రీరామునే ధ్యానిస్తూ నిద్రాహారాలు మాని తపించింది. ఆ తపస్సుకు ఫలితంగా మళ్ళీ శ్రీరామచంద్రుని చేరి ఆనందించింది. రామ పదారవింద ధ్యానం ఎప్పుడూ ఆనందదాయకమే కదా. ఇక లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న ఆజ్ఞను ఎన్నడూ జవదాటి ఎరుగని తమ్ముడు. మరి రావణాసురుడా? తెలీదా? పరస్త్రీని ఆశించి బంధుమిత్ర సపరివారంగా నాశనమైపోయాడు. కుమారులారా, ఈ పాత్రలలోని మహనీయమైన ఆదర్శాలు మానవుని నాగరికతకు పట్టుకొమ్మని. అందుచేత రామాయణం గౌరవింపబడినంత కాలం ప్రపంచంలోని మానవులు నీతి నియమాలు కలిగి అభ్యున్నతి పొందుతారు. నా ప్రియ శిష్యులై నేర్చుకున్నందుకు మీరు ఈ రామాయణ మహాకావ్యాన్ని దేశ దేశాలా ప్రచారం చేయవలసి ఉంది. ఓ, సీతారాముల చరిత్రం పాడితే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఏది? రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నారచీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జౌవని ముని పర్ణశాల నుండి మరులుతో శ్రీరామును రముపై బవళించు బాలికామణియుంటి పౌవడించే
కన్ను సన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గే ముని ముగ్ధ కాంతాకృతోపచార విధికి ఎంతన సాధ్యంబు విధికి గలదే